హాయ్ అండి. కథలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐ లవ్ యూ బాబా పార్ట్ 13లోకి వెళ్ళిపోదాం. కానీ కొంచెం టైం పడుతుంది. నీ లెక్క కూడా చెల్లిస్తాను. ఎంత ఏడిపించావురా నా కుటుంబాన్ని. ప్రతి ఒక్కదానికి వడ్డీతో సహా నీకు నరకం చూపిస్తాను అని గట్టిగా రాక్షసంగా అరిచాడు విక్రమ్. ఆ అరుపుకు అభి కూడా కొంచెం భయపడ్డాడు. ఒక్కొక్కసారి విక్రమ్ నార్మల్గా ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా అంత భయం వెయ్యదు, కానీ ఇలా రాక్షసుడిలా బిహేవ్ చేస్తాడు విక్రమ్. అప్పుడు అభి కూడా విక్రమ్ దగ్గరకు వెళ్ళాలి అంటే భయపడతాడు. విక్రమ్ అభి వైపు చూస్తూ, అభి, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఆ కుక్క గురించి అన్నీ తెలుసుకో. వాడిని, అలాగే వాడికి ఇంత ధైర్యం ఎలా చేశాడు? వాడి కుటుంబం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని కోపంగా చెప్పి ఆ ఫ్లోర్ నుంచి వచ్చేశాడు విక్రమ్. అభి అక్కడే ఉండే కొంతమంది సెక్యూరిటీతో ఆ బాడీని క్లియర్ చేయించండి, ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అభి కూడా అక్కడి నుంచి వచ్చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిన విక్రమ్ కింద తన ఆఫీస్లో తన క్యాబిన్కి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. అది చాలా పెద్ద క్యాబిన్. సీట్ కూడా చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ఉంది. అంతా అది అభినే ఆ రూమ్ని డెకరేట్ చేయించాడు. ఆ రూమ్ విక్రమ్కి చాలా నచ్చేలా చాలా కొత్తగా డిజైన్ చేయించాడు అభి. ఆ రూమ్లోనే ఒక పర్సనల్ రూమ్ కూడా ఉంది. విక్రమ్ చాలాసార్లు ఇంటికి వెళ్ళకూడదు అనిపించినప్పుడు ఆ రూమ్లోనే ఉంటాడు. ఆ రోజు విక్రమ్ చాలా కోపంగా ఉండడంతో స్టాఫ్ ఎవరిని విక్రమ్ దగ్గరికి వెళ్ళే ధైర్యం చెయ్యొద్దు అని చెప్పి అభి తన వర్క్లో తాను బిజీగా ఉన్నాడు. వర్క్ చేసుకుంటున్న తనకి ఎందుకో కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటే తన ఎదురుగా ఉన్న టేబుల్పై ఉన్న ల్యాప్టాప్లో నక్షత్ర ఫొటోస్ ఓపెన్ చేసి వాటిని చూస్తూ ఉన్నాడు. అతడి మొహంలో అప్పటిదాకా ఉన్న కోపం పోయి చిన్న స్మైల్ వచ్చి చేరింది. మళ్ళీ ఆమెను బాధ పెట్టాను అని బాధ కూడా అతడిని వెంటాడుతూ ఉంటే మళ్ళీ ఆమె గుర్తు వచ్చి మార్నింగ్ తను లేచిన దగ్గర నుంచి ఏమీ తినలేదు, అలాగే ఏడుస్తూ పడుకుంది, ఏమైనా తిందో లేదో అని తనకు బాధ వేసి వెంటనే తన అమ్మకు కాల్ చేశాడు. శాంతిగారు అప్పటిదాకా ఇంట్లోనే ఉండి ఆవిడ కూడా నక్షత్రను ఒకసారి చూసి తను నిద్రపోతూ ఉండడంతో ఆవిడ గుడికి వెళ్ళటం అలవాటు కాబట్టి యథావిధిగా గుడికి వెళ్ళిపోయింది. పైగా ఆవిడకి మనసు అస్సలు బాగోలేక ఇక్కడ మన విక్రమ్ బాబు వాళ్ళమ్మకి కాల్ చేసి అడగడంతో ఆమె గుడి దగ్గర ఉన్నాను అని చెప్పడం విక్రమ్కి ఎందుకో సరిగ్గా అనిపించడం లేదు. దాంతో అమ్మ, రియా, విశ్వ ఉన్నారా ఇంట్లో అని అడిగాడు. హా విక్రమ్, ఉన్నారు నాన్న. వాళ్ళు ఉన్నారని నేను వచ్చాను, కానీ వాళ్ళు కూడా తన దగ్గరికి వెళ్ళలేదు. తను లేపితే ఏడుస్తుందేమో అని భయపడి వాళ్ళు కూడా తన దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పడంతో ఇంక తను ఇంతసేపు ఏడుస్తూ నిద్రపోతుందా? విక్రమ్కి ఒక్క నిమిషం ఇంకా ఆఫీస్లో కూడా ఉండాలి అనిపించలేదు. సరే అమ్మా, నీకు పూజ అయిపోగానే ఇంటికి రా, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి విక్రమ్ కాల్ కట్ చేసి అభితో ఇంటికి వెళ్తున్నా, నువ్వు మేనేజ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అభి తల కొట్టుకుంటూ, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, రాక్షసుడు ఎలా కందో ఆంటీ అని అనుకుంటూ విక్రమ్ని తిట్టుకుంటూ పనిలో బిజీ అయిపోయాడు అభి. కానీ విక్రమ్ చాలా అంటే చాలా స్పీడ్గా కార్ని ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. డ్రైవర్ని కూడా వద్దని చెప్పాడు. విక్రమ్ కార్ని చూస్తేనే ఆఖరికి పోలీస్ సెక్యూరిటీ కూడా ఆపే ధైర్యం చెయ్యరు. దాంతో చాలా త్వరగానే ఇంటికి చేరుకొని ఇంటి ముందే కార్ వదిలేసి కార్ కీస్ని అక్కడే ఉన్న డ్రైవర్కి ఇచ్చి కార్ పార్క్ చేయమని చెప్పాడు. ఆ తరువాత
విక్రమ్కి ఎందుకో డౌట్ వచ్చి త్వరగా నక్షత్ర గదిలోకి వెళ్ళాడు. లైట్ వెయ్యలేదు. మొత్తం చీకటిగా ఉంది. ఆమె చీకటిలో ఉన్నా కూడా ఆమె మొహం చంద్రబింబంలా మెరుస్తూ సైడుకు కనిపిస్తూ ఉంటే తను నిద్రపోతుంది అని డోర్ తీసి డోర్ దగ్గర నుంచి చూసి తనను డిస్టర్బ్ చెయ్యాలి అనిపించక డోర్ వేసేసి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ ఒక్క క్షణం ఎందుకో తను దగ్గరగా వెళ్ళి తనని చూడాలి అనిపించి మెల్లిగా తన రూంలోకి ఎంటర్ అయ్యి లైట్స్ ఆన్ చేశాడు. దాంతో ఆమె సైడ్కి పడుకొని ఆదమరిచి నిద్రపోతూ ఉంది. ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెకు అటువైపుగా వెళ్ళి చూశాడు. ఒక్క క్షణం అతడు నిశ్చేష్టుడై అలాగే ఉండిపోయాడు. ఎందుకంటే ఆమె చేతి మణికట్టు నరాన్ని కట్ చేసుకొని స్పృహలో లేకుండా అలాగే పడుకొని ఉంది. అమ్మో! చాలా రక్తం ఆల్రెడీ పోయింది. తనని ఆ పరిస్థితిలో చూసి విక్రమ్కి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకొని తనని చేతుల్లో ఎత్తుకొని నక్షత్ర అంటూ ఆమెని ఈ చెంప ఆ చెంపకు తట్టాడు. అయినా కూడా ఆమె లేవకపోయేసరికి విక్రమ్ కోపంగా లేవవే, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా. అయినా అలా చెయ్యకుండా ఇలాంటి పని ఎలా చేశావు? నేను నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతాననుకున్నావు? లే నక్షత్ర అంటూ ఆమె 2 చెంపలపై తడుతూ గట్టిగా అరుస్తూ పిలిచాడు. విక్రమ్ నిజంగానే ఆమె పలకకపోతే అతనిలోంచి రాక్షసుడు బయటికి వస్తాడేమో అన్నంత భయంకరంగా కనిపిస్తున్నాడు. వెంటనే ఆమెను 2 చేతుల్లోకి ఎత్తుకొని బయటకు వచ్చి విశ్వ అని పిలిచాడు. ఆ పిలుపుతో రియా ఇంకా విశ్వ వాళ్ళ రూమ్స్ నుంచి బయటకు వచ్చి భయంగా ఏమైంది అన్నట్టు నక్షత్ర గది వైపు వెళ్ళారు. అరుపు అక్కడ నుంచి రావడంతో అక్కడ నక్షత్రని చేతిలో ఎత్తుకొని తన అన్నయ్య విశ్వ వైపు చూస్తూ త్వరగా కార్తీ, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అరుస్తూ చెప్పాడు. విశ్వకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఆమె ఏదో చేసింది అని అర్థమయ్యి ఆ తర్వాత విశ్వ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కార్ తీశాడు. విశ్వ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే రియా కూడా ఏడుస్తూ తన పక్కన సీట్లో కూర్చుంది. విక్రమ్ తనని ఎత్తుకొని వెనక సీట్లో కూర్చున్నాడు. విశ్వ మామూలుగానే కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు. అలాంటిది అమ్ము ఆ పరిస్థితిలో ఉంటే ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కానీ కరెక్ట్గా వాళ్ళు మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడింది. అది దూరం నుంచే చూసిన విక్రమ్ విశ్వ కార్ ఆపకు అని ఆర్డర్ వేసినట్టే చెప్పాడు. విక్రమ్ ఒక్క మాట తప్ప ఏమీ మాట్లాడలేదు. అప్పటికే తన చేతికి కట్టు కట్టాడు బ్లడ్ పోకుండా. ముఖ్యంగా అమ్ము తను వేసుకున్న బట్టలకు కూడా రక్తం అంటుకుంది. తనని ఆ పరిస్థితిలో చూసి తన గుండె ఆగిన ఫీలింగ్. ఇప్పుడు ఈ క్షణం నిజంగానే తన ప్రాణం పోతే బాగుండు అనుకున్నాడు. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు విక్రమ్. అప్పుడే హాస్పిటల్ రావడంతో విశ్వ త్వరగా దిగి విక్రమ్కి కార్ డోర్ ఓపెన్ చేశాడు. విక్రమ్ అప్పటికే తనను అలా చూసి సత్తువ లేని వాడిలా అయిపోయాడు. ఆమెను అలాగే ఎత్తుకొని లోపలికి పరిగెత్తారు. వారికి ఎదురుగా అక్కడ స్టాఫ్ స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చారు. అప్పటికే విక్రమ్ హాస్పిటల్కి వచ్చాడు అని తెలిసి డాక్టర్స్ అందరూ అక్కడికి భయంగా పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అతడి గురించి అక్కడ అందరికీ బాగా తెలుసు కాబట్టి విక్రమ్ అంటే ఉండే భయంతో, అతడు అంటే ఉండే గౌరవంతో ఇంకొంతమంది అందరూ అక్కడికి వచ్చేశారు. ఆ తర్వాత వెంటనే ఆమెను ఐసీయూలోకి తీసుకువెళ్ళటం అంతా వెంటనే జరిగిపోయింది. రియా ఏడుస్తూ శాంతిగారికి కాల్ చేసి చెప్పింది. శాంతిగారు కూడా ఏడుస్తూ, భగవంతుడా,
ఒకటి తరువాత ఒకటి కష్టాలన్నీ నా విక్రమ్కే ఇస్తున్నావేంటయ్యా? వాడు ప్రాణాలన్నీ దానిపైనే పెట్టుకుని బ్రతుకుతున్నాడు. అలాంటి వాడి దగ్గర నుంచి ఇప్పుడు దాన్ని దూరం చెయ్యకు తండ్రి అంటూ దేవుడితో ఆమె బాధలను మొరపెట్టుకొని త్వరగా హాస్పిటల్కి బయలుదేరారు. ఆవిడ ఇక్కడ హాస్పిటల్లో విక్రమ్ తనని తీసుకువెళ్ళిన రూమ్ వైపే చూస్తూ అలాగే ఉన్నాడు. అతడి కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. ఎవరైనా చెప్తారు అతడు కోపంగా ఉన్నాడు అని. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. చాలా సాడ్గా ఉంది కదా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.